హాయ్ అందరికీ. ఈరోజు మనం రొమ్ము క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నన్ను అడగండి, నేను క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్ అంటే రొమ్ములో గడ్డలు అవుతాయండి. చిన్న చిన్న గడ్డలుగా ఉండి అవి సైజు పెరుగుతూ పోతూ ఉంటాయి. దాన్నే రొమ్ము క్యాన్సర్ అని అంటారు. సో రొమ్ము క్యాన్సర్ ఎవరెవరిలో ఎక్కువగా వస్తుందో చూద్దాం. వయసు పైబడిన వారిలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మెనోఫాజ్ అంటే ఋతుక్రమం రావడం ఆగిపోయిన వారిలో, ముట్లెండిపోయిన వాళ్ళని అంటాం కదా, వారిలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే లావు ఎక్కువగా ఉంటారో, అధిక బరువు ఉంటారో వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఆల్కహాల్ తీసుకునే వారిలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ అంటే ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ రొమ్ము క్యాన్సర్కి. సో రొమ్ము క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. రొమ్ము క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో రొమ్ములో గడ్డలు అవుతాయండి. ఈ రొమ్ములో గడ్డలు అనేవి సైజు పెరుగుతూ పోతూ అదేవిధంగా చంక భాగంలోకి కూడా వ్యాపిస్తాయి. రొమ్ము కలర్ చేంజ్ అవుతుంది. ఎక్కడో ఒక దగ్గర సొట్టబడినట్టు ఉంటుంది. రొమ్ము నిప్పులు అంటే చనుమొన లోపలికి వెళ్ళడం లాంటివి ఉంటుంది. డింప్లింగ్ లాంటిది. అదేవిధంగా చనుమొన నుంచి రసిలాగా ఏదన్నా ఫ్లూయిడ్ లాంటిది రావడం, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారిలో. సో రొమ్ము క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే, రొమ్ము క్యాన్సర్ స్టేజెస్ ఉంటాయండి. ఆ స్టేజెస్ మీద రొమ్ము క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు స్టేజెస్ తెలుసుకుందాం. 0 to 4 స్టేజెస్ ఉంటాయండి. 0 స్టేజ్లో వచ్చేసి రొమ్ములో గడ్డలు 2 సెంటీమీటర్స్ కంటే తక్కువగా ఉంటాయి. అదేవిధంగా సెకండ్ తీసుకున్నట్టయితే, మనం 2వ స్టేజ్ తీసుకున్నట్టయితే ఈ గడ్డలు అనేవి 2 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటాయి. 3వ స్టేజ్ తీసుకుంటే కనుక 3 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటాయి. 4వ స్టేజీలో 5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటాయి. 5వ స్టేజ్లో వచ్చేసి ఈ రొమ్ములో గడ్డలు అనేవి శరీరం ఇతర భాగాలన్నిటికీ వ్యాపిస్తాయి. ఇవి రొమ్ము క్యాన్సర్ యొక్క స్టేజెస్. ఓకేనా. నెక్స్ట్ ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రివెన్షన్ అనేది మన చేతిలోనే ఉంటుంది. అది ఏ విధంగా అంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. అంటే రొమ్ములో గడ్డలు ఉన్నాయా, కణుతులు ఉన్నాయా, అసలు అవి ఏ విధంగా ఉన్నాయి, నొప్పి ఉన్నాయా, ఒకవేళ ఉంటే అసలు ఎలా ఉంటాయి అనేది మనం ఎప్పటికప్పుడు మన సెల్ఫ్గా మనమే చెక్ చేసుకోవాలి. దాన్నే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని అంటాము. నేను చూపిస్తానండి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అలా ఎలా చేసుకోవాలి, అసలు ఏమైనా పరికరాలు అవసరమా, దీన్ని ఎలా నివారించాలి అనే విషయం నేను మీకు చూపిస్తాను. ఓకేనా. నెక్స్ట్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ప్రతి ఒక్క ఆడవారిలో చాలా ఇంపార్టెంట్. మరి ఇది ఎప్పుడు చేసుకోవాలి అని అంటే, ఎవరికైతే పీరియడ్స్ వచ్చిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత మాత్రమే ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఒకవేళ మీరు పీరియడ్స్ కంటే ముందు చేసుకున్నారనుకోండి, ఎలాగో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. బ్రెస్ట్ నొప్పి రావడం కానీ, గుంజడం లాంటివి, ఇలాంటివి చాలా మందికి ఉంటాయి. సో ఆ టైంలో కనుక మీరు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటే ఏదైనా పెయిన్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా నాకు క్యాన్సర్ ఉందో ఏమో అని భయపడతారు. సో ఆ టైంలో చేసుకోవద్దు. ఎప్పుడైనా కానీ పీరియడ్స్ వచ్చిపోయిన తర్వాత 8 నుంచి 10 డేస్ తర్వాత మాత్రమే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. ట్రీట్మెంట్ అనేది రొమ్ము క్యాన్సర్ యొక్క స్టేజెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇనీషియల్ స్టేజ్లో అయితే మాత్రం మన లైఫ్ స్పాన్ని పెంచుకోవచ్చు. ఇనీషియల్ స్టేజ్లోనే ఏ డిజార్డర్ అయినా కూడా ఇనీషియల్ స్టేజ్లోనే మనం గుర్తుపెట్టుకోవాలండి. ఏదైనా సిమ్టమ్స్ లాంటివి కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కువ మంది లేడీస్ ఏం చేస్తారంటే వాళ్ళ మీద వాళ్ళు కేర్ తీసుకోరండి, జాగ్రత్తగా ఉండరు. వెంటనే ఏదైనా సిమ్టమ్ వస్తే చూపించుకుందామని అనుకోరు. ఇలాంటివి సర్వైకల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఎక్కువగా స్ప్రెడ్ కావడానికి, ఎక్కువ స్టేజ్లోకి వెళ్ళిపోయినాక మనం చూపించుకోవడానికి రీజన్స్ ఏంటి అంటే ఇవే అండి. మన మీద దృష్టి పెట్టుకోకుండా మనం పిల్లల గురించి, భర్త గురించి, ఫ్యామిలీ గురించి ఇవే పట్టించుకుంటాం. మనల్ని మనం కేర్ తీసుకోం. మన కోసం మనం కేర్ తీసుకోం.
ఓకేనా. సో ఈ ట్రీట్మెంట్ అనేది స్టేజెస్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పాను కదా. అది రేడియేషనా, కీమోథెరపీ, లేకపోతే మాస్టెక్టమా, అంటే ఏ భాగంలో రొమ్ము భాగంలో ఏ రొమ్ముకి క్యాన్సర్ వచ్చిందో ఆ రొమ్ముని మొత్తానికి తొలగించడం, ఇలాంటివి ఉంటాయి ట్రీట్మెంట్.